టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర విజయవంతం కావడంతో కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసిన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం వద్ద టీడీపీ జనసేన నేతలు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ బాబు మరియు నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పం నుండి ఇచ్చాపురం వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. యువగలం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నారా లోకేష్ ఎక్కడా వెనకడుగు వేయకుండా పాదయాత్రను విజయవంతంగా ముగించుకున్నారని పేర్కొన్నారు. కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు నిజంగానే మాకు శుభ సందర్భం. నారా లోకేష్ గారి పాదయాత్ర ఈరోజు ముగిస్తున్నది. అందువలన ఈ కుప్పంలోనే నారా లోకేష్ గారు ఈ లక్ష్మీపురం గుడిలోనే పూజ చేసి కార్యక్రమం స్టార్ట్ చేశారు. అందువలన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాల పాలు చేసినా ఈ పాదయాత్రని ముగింపు చేసేదానికి మా నారా లోకేష్ గారు చాలా విధాలుగా కష్టపడారు. కనీసం ఆయన నిలుచుకునేదానికి కూడా చోటు ఇవ్వకుండా స్టూలు కూడా పెరుక్కునే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసింది. అదేవిధంగా ఈ పోలీసులు సోదరులు కూడా చెప్తున్నాను, ఇంకా 2 నెలలే ఉండేది. సోదరులారా, మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఈ గవర్నమెంట్ నమ్ముకొనేసి మీరు పనిచేస్తే రేపు రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా మీరే పనిచేయాల్సింది, ఇక్కడే చేయాల్సింది. దీన్ని కూడా ఆలోచించి కేసులకు భయపడే కార్యకర్తలు ఎవరు లేదు. ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ కేసులకు భయపడే కార్యకర్తలు ఎవరు లేదు. కాబట్టి ఈ పాదయాత్ర ఈ రోజుతో ముగినున్నది. మీకు ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఏంది జనసేన తెలుగుదేశం యాత్ర ఈ రోజుతో వైసీపీ గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా ఈ ఎలక్షన్ కి మీతో గట్టిగా ఫైట్ చేసి మేము రాబోయే 24లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొనేది ఖాయం అనేసి ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను.